హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో ఫ్రెండ్స్, మొన్న మనం చూపించాం ఎల్ఎఫ్టీకి ఎలా బ్లడ్ తీయాలో. సో ఈరోజు ఎల్ఎఫ్టీ టెస్ట్ ఏ విధంగా పెట్టాలో, కెమికల్స్ ఎట్లా వేసుకోవాలో, ఎంతెంత వేసుకోవాలో మొత్తం చూపిస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఎల్ఎఫ్టీ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్లో 9 రకాలు వస్తాయి. ఇవి మొదటగా వచ్చేసి టోటల్ బిలిరూబిన్ అండ్ డైరెక్ట్, ఇండైరెక్ట్. తర్వాత ఎస్జిఓటి, ఎస్జిపిటి, ఏఎల్పి ప్లస్ ఆల్బుమిన్ అండ్ ప్రోటీన్ అండ్ గ్లోబులిన్. సో ఇవి ఈ టెస్ట్లు అనేవి మనకు ఎల్ఎఫ్టీలో వస్తాయి. అవి ఒక్కో దానికి ఎంత కెమికల్ వేసుకోవాలి, అది ఎంత టైమింగు, ఎన్ని మినిట్స్ అనేది మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు మనం మొదటగా వచ్చేసి ఎస్జిఓటి చేసుకుందాం. ఇది R1 ఎంత వేసుకోవాలో, R2 ఎంత వేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం R1 వచ్చేసి 400 వేసుకోవాలి. ఓకే, ఇలా బబుల్స్ లేకుండా చూసుకోవాలి. R2 వచ్చేసి 100. ఓకే, R2 కూడా మనం బబుల్స్ ఏం లేకుండా చూసుకోవాలి. ఓకే, మనం మిషన్ ఆన్ చేసుకున్నాం. మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ టెస్ట్లోకి వెళ్ళాలి. కాన్సన్ట్రేషన్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం అవైలబుల్ టెస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎస్జిఓటి అని ఉండదు, ఏఎస్టీ అని ఉంటుంది. ఏఎస్టీ చూసారు కదా, ఇక్కడ ఏఎస్టీ జిఓటి అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ఆఫ్ బేస్ లైన్ అంటే మనం డిస్టిల్ ఆర్డర్ ఇచ్చుకోవాలి ఫస్ట్. ఓకే, డిస్టిల్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొదటగా మనము సెంట్రిఫ్యూజ్ చేసి పెట్టుకున్న శాంపిల్ సిరం. ఓకే, దీని నుంచి మనకు 25 మైక్రాన్స్ తీసుకొని ఇవ్వాలన్నమాట. కొన్ని మిషన్స్కి వచ్చేసి 50 మైక్రాన్స్ ఉన్న ఉంటుంది. ఇప్పుడు మనం వాడే మిషన్ వేరు కాబట్టి మనకు 50 మైక్రాన్స్ అవసరం లేదు, 25 మైక్రాన్సే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 25 మైక్రాన్స్ సెట్ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా ఇలా మనం బబుల్స్ లేకుండా చూసుకోవాలి. సీరం కూడా బబుల్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి షేక్ చేసుకొని డైరెక్ట్ దీనికి ఇంక్యుబేషన్ టైం ఏం లేదు, డైరెక్ట్ యాస్పిరేషన్. ఇది 4.5 నిమిషం పడుతుంది మనకి. సో అది 4.5 నిమిషం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం టోటల్ ప్రోటీన్, ఈ ప్రోటీన్ అనేది మనకి 5 మినిట్స్ ఇంక్యుబేషన్ టైం. ఇది వచ్చే మనం ఎస్జిఓటి పెట్టాం కదా, ఆ ఎస్జిఓటి వచ్చేలోపు ఈ ప్రోటీన్ అనేది మనం కలుపుకుందాం. సో ఇది R1 R2 అట్లా ఏమి ఉండదు, ఓన్లీ ఒకటే ఉంటుంది. దీన్ని మనం 500 తీసుకోండి. ఓకే, ఇలా బబుల్స్ లేకుండా చూసుకోవాలి.
దీనికి వచ్చేసి 5 మైక్రాన్స్ మాత్రమే సీరం. మైక్రాన్స్ 5 మినిట్స్ టైం సెట్ చేసుకోవాలి. మనకు రీడింగ్ టైం అనేది వచ్చేసింది. మనకు ఇప్పుడు ఓటీ వచ్చేసి 39.1. అంటే మనం 0.1 తీసుకోకుండా ఓన్లీ 39 తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రోటీన్ కలిపి పెట్టుకున్నాం కదా, దీనికి వచ్చేసి మనం అవైలబుల్ టెస్ట్ ఓపెన్ చేసి ప్రోటీన్. ఓకే, ఇక్కడ వచ్చేసింది కదా ప్రోటీన్ టోటల్. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఆఫ్ బేస్ లైన్ అంటే డిస్లోటర్ టెస్ట్కి మనకు ఇన్సర్ట్ ఆఫ్ బేస్ లైన్ అడుగుతుంది. కంపల్సరీ బేస్ లైన్ అనేది డిస్లోటర్ కంపల్సరీ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మనకు ఇంక్యుబేషన్ టైం అనేది అయ్యింది. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి 5.3. ఇప్పుడు మనకు 2 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు మనం వచ్చేసి SGPT. ఓకే, దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. R1 R2 ఉంటుంది. R1 వచ్చేసి 400. ఇలా మనం బబుల్స్ లేకుండా R1 తీసుకున్నాం. R2 వచ్చేసి మనం 100. ఇలా మనం బబుల్స్ లేకుండా R1 తీసుకున్నాం. R2 వచ్చేసి మనం 100. దీనికి ఇంక్యుబేషన్ టైం ఏం లేదు, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. సో దీనికి వచ్చేసి శాంపిల్ మనం ముందుగా తీసి పెట్టుకున్నాం. మనం SGPT కదా, కాబట్టి మనం ALT GPT అని ఉంటుంది. వచ్చింది కదా, మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సెట్ ఆఫ్ బేస్ లైన్. ఓకే, బెస్ట్ వాటర్. దీనికి మనకు ముందుగా సెంట్రిఫైజ్ చేసి పెట్టుకునే ర్యాంకింగ్ వచ్చేసి 25 మైక్రాన్స్ తీసుకోవాలి. ఇలా బ్లడ్ టచ్ కాకుండా ఓన్లీ పైనే తీసుకోవాలి. ఓకే, దీనికి ఇంక్యుబేషన్ టైం ఏం లేదా, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. సో ఇది మనకు 4.5 నిమిషం పడుతుంది కాబట్టి ఆలోపు మనం ఆల్బుమిన్, సీరం ఆల్బుమిన్. ఇది వచ్చేసి మనకు 3 మినిట్స్ ఇంక్యుబేషన్ టైం పెట్టుకోవాలి. ఆ 4.5 మినిట్లో ఇది మనం ఇంక్యుబేషన్ టైం సెట్ చేసుకుందాం. దీంట్లో R2 ఉండదండి, ఓన్లీ R1 ఒకటే ఉంటుంది. ఇది వచ్చేసి 500 వేసుకోవాలి. 500 UQL వేసుకోవాలి.
ఇలా బబుల్స్ లేకుండా తీసుకో. ఓకే, దీనికి వచ్చేసి 5 microns సిరప్, 3 minutes టైం. 5 microns నేను తీసుకొని అనుకోవాలి. దీన్ని వచ్చేసి 3 minutes ఇంక్యుబేషన్ టైం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టైం సెట్ చేసుకుంటున్నాం, మిక్స్ చేసుకుందాం. ఓకే, టైం సెట్ నా 3T వాల్యూ వచ్చేసి 53. సో ఇప్పుడు మనకు 3 minutes ఇంక్యుబేషన్ టైం అయింది. మనం ఆల్బమిన్ సెట్ చేసుకుంటున్నాం. వచ్చింది కదా ఆల్బమ్. ఇన్సెట్ బేస్లో అంటే డిస్టిలేటర్. అంటే మనకు టైం అయింది. మనకు వచ్చిన ఆల్బమిన్ వాల్యూ వచ్చేసి 3.46. సో ఇప్పుడు మనం ఏఎల్పి పెట్టుకుంది. ఏఎల్పి అంటే ఆల్కలైన్ పాస్ఫేట్. ఓకే, దీంట్లో వచ్చేసి R1 ఒకటే ఉంటుంది. ఈ 500 microns 500 UQL వేసుకోవాలి. ఓకే, దీనికి ఇంక్యుబేషన్ టైం ఏం లేదు. ఇలా మనం బబుల్స్ లేకుండా తీసుకోవాలి. దీనికి వచ్చేసి 10 microns శాంపిల్. సో ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఏఎల్పి ఏఎంపి అని వస్తుంది దీంట్లో. ఓకే, ఇన్సెట్ బేస్ లైన్ డిస్టిలేటర్ కంపల్సరీ ప్రతి టెస్ట్కు ఇచ్చుకోవాలి, వాషకుండా ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ బాగా వస్తుంది డిస్టిలేటర్ ఎక్కువ ఇచ్చుకోవడం వల్ల. బ్లడ్ అనేది టచ్ కాకుండా తీసుకోవాలి. ఓకే, దీనికి ఇంక్యుబేషన్ టైం ఏం లేదు, డైరెక్ట్ యాస్పిరేషన్. ఓకే, 4 minutes టైం పడుతుంది. ఏఎల్పి వచ్చేసి మనకు ఏఎల్పి వాల్యూ వచ్చేసి 48 వచ్చింది. మనకు మిగిలింది వచ్చేసి బిల్డ్రోబిన్ అండ్ టోటల్ అండ్ డైరెక్ట్ వస్తుంది. దీంట్లో 2 ఉంటాయి, R1 R2 ఉంటుంది. R1 వచ్చేసి 500 వేసుకోవాలి. R2 వచ్చేసి సోడియం సిట్రేట్ ఉంటుంది. ఓకే, టోటల్ వచ్చేసి 500. దీనికి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ రూమ్ టెంపరేచర్ అయితే సరిపోతుంది. బిల్డ్రోబిన్కి మిగతా కెమికల్స్కి 8 degreesలో ఉండాలి కంపల్సరీ ఫ్రిడ్జ్. సోడియం సిట్రేట్ వచ్చేసి 10. దీనికి వచ్చేసి శాంపిల్ వచ్చేసి 50 microns తీసుకోవాలి. 50 microns 5 minutes టైం ఇంక్యుబేషన్ టైం పెట్టుకోవాలి.
ఓకే, స్టార్ట్ ది టైం 5 minutes. సెట్ చేసుకుంటున్నాం. మనకి ఇంక్యుబేషన్ టైం అయింది. ఇప్పుడు మనం బిల్డ్రూబిన్ టోటల్ ఇన్సర్ట్ బేస్ లైన్ అంటే డిస్ప్లో అంటాం. ఓకే, ఈ టోటల్ బిల్డ్రూబిన్ వచ్చేసి 0.4 వస్తుంది. అంటే మనకు ఏం లేదు, నార్మల్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఇంకా కొంచెం మాకు మీ నుంచి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఆల్.